మార్కు సువార్త 3వ అధ్యాయము. ఊచ చేయగలవానికి స్వస్థత. యేసు మరలా ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచట ఊచ చేయి కలవాడు ఒకడు ఉండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊచ చేయగలవానిని చూచి, ఇచటకు రమ్ము అని వానితో పలికి, జనులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణరక్షణ మొనర్చుటయా లేక ప్రాణ నష్టమొనర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. అంతట ఆయన కోపముతో నలుదెసలు చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో, నీ చేయి చాపుము అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయెను. అంతట పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. సరస్సు తీరమున జనసమూహము. యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా గలిలయ యూదియా నుండి కూడా అపార జనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. ఆయన చేసిన గొప్ప కార్యములను అన్నిటినీ గూర్చి విని యెరూషలేము నుండి, యూదయ, ఇదూమయ ప్రాంతముల నుండి, యోర్దాను నదీ తీరమునకు ఆవలి నుండి, తూరు, సీదోను పట్టణ ప్రాంతముల నుండియు గొప్ప జనసమూహము అచటకు వచ్చెను. జనసమూహము తనపై విరుగబడునేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులను ఆజ్ఞాపించెను. ఏలయన ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచి ఉండెను. అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పై పడుచుండిరి. దయ్యములు పట్టినవారు ఆయనను చూడగనే ఆయన ముందు సాగిలపడి, నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి. కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను. శిష్యులను నియమించుట. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకు, సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా, పేతురు అనబడు సీమోను, జెబెదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోవనెర్గేసు అని పేరు పెట్టెను. దీనికి ఉరిమెడివారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు, బెల్జెబూలు. వారు ఇల్లు చేరగనే తిరిగి జనసమూహము గుమికూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చెలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచట నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబూలు పట్టినదనిరి. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియు చెప్పిరి. అప్పుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో ఇట్లనెను. సైతానును ఎట్లు వెడలగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల
అది నిలువజాలదు. అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మటనే కదా కొల్లగొట్టునది. మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడును. కాని పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపి అయి ఉండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవహించిన వాడని వారు అనుట వలన యేసు ఇట్లు పలికెను. యేసు తల్లి సోదరులు. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండియుండెను. నీ తల్లియు నీ సోదరులను మరియు నీ సహోదరీయులను వచ్చి వెలుపల నీ కొరకు కాచుకొనియున్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరీ సోదరులెవరు అని తన చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులును, ఏలయన దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. 4వ అధ్యాయము. విత్తువాని ఉపమానము. యేసు మరల గలిలయ సరస్సు తీరమున బోధింప ఆరంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున ఉండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. వినుడి. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మట్టి లేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను. కాని ఎండ వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణచివేసెను. కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలచి పెరిగి పెద్దవై 30 దంతులుగను 60 దంతులుగను 100 దంతులుగను ఫలించెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని చెప్పెను. ఉపమానముల ఉద్దేశ్యము. యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానమును విన్న కొందరు 12 శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దానిని వివరింపుమని అడిగిరి. దేవుని రాజ్యము యొక్క రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది. కాని ఎంతగా చూచినను గమనింపకుండునట్లును, ఎంతగా వినినను గ్రహింపకుండునట్లును, హృదయ పరివర్తనతో పాప పరిహారమును పొందకుండునట్లు ఉండిరి. కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను. విత్తువాని ఉపమాన భావము. ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా? అట్లయినా ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు? ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు. కొందరు త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలినవారు. దేవుని వాక్కు అను విత్తనము వారి యందు విత్తబడుచున్నది. కాని వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొనిపోవును. కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలినవారు. వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు. కాని వారిలో
వేరు లేనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమ అయినా హింస అయినా వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు. కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్కును విందురు, కాని లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వాని యందు ప్రవేశించి వాక్కును అణచివేయును. కనుక వారు ఫలమునియ్యరు. ఇక కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్యమును విని అంగీకరించి 30దంతలుగా, 60దంతలుగా, 100 ఫలమును ఇత్తురు అని చెప్పెను. గంప క్రింద దీపము. మరలా ఆయన వారితో ఇట్లనెను, ఎవడైనా దీపమును వెలిగించి దీపస్తంభముపై ఉంచును కాని గంప క్రింద గాని మంచము క్రింద గాని ఉంచడు కదా. దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు. బయలుపరచుటకే కాని ఏదియు దాచబడలేదు. కనుక వినుటకు వీలున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికే మరింత ఒసగబడును, లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. పండిన పంట. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. ఆవగింజ ఉపమానము. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమియూ బోధింపలేదు. కాని ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. తుఫానును గద్దించుట. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితిరేలా? మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి.
20వ కీర్తన. రాజు విజయము కొరకు ప్రార్థన. ఆపద్దినమున ప్రభువు నీకు ప్రత్యుత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను కాపాడునుగాక. అతడు తన దేవాలయము నుండి నీకు సహాయము చెయ్యునుగాక. సియోను కొండ మీది నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ కానుకలను గుర్తుంచుకొని నీ దహన బలుల వలన ప్రీతి చెందునుగాక. నీ కోరికలు తీర్చి నీ యత్నములనెల్లా సఫలము చెయ్యునుగాక. నీ విజయమును గాంచి మేము హర్షధ్వానము చేయుదుముగాక. మన దేవుని కీర్తించుచు జెండాలు ఎగురవేయుదుముగాక. ప్రభువు నీ మనవులనెల్లా దయచేయునుగాక. ప్రభువు తన అభిషిక్తునికి విజయమును వసగునని ఇప్పుడు నాకు తెలియును. అతడు పవిత్రమైన స్వర్గ పదము నుండి రాజునకు ప్రత్యుత్తరమిచ్చును. తన బలముతో అతనికి మహావిజయములు ప్రసాదించును. కొందరు రథములను నమ్ముదురు, మరికొందరు గుర్రములను నమ్ముదురు. కాని మేము మాత్రము ప్రభువైన దేవుని నమ్ముదుము. వారు కాలు జారి క్రింద పడుదురు, కాని మేము పైకి లేచి దృఢముగా నిల్తుము. ప్రభు, నీ రాజునకు విజయము ప్రసాదింపుము. మేము నీకు మొరపెట్టుచున్నాము గాన నీవు మాకు ప్రత్యుత్తరమిమ్ము. క్రీస్తు